హాయ్ ఫ్రెండ్స్, ఉల్లికాడలతో మీరు ఎలాంటి రెసిపీస్ చేసుకుంటుంటారో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ అయితే స్ప్రింగ్ ఆనియన్స్ ని నీట్ గా నీళ్ళలో కడిగేసుకుని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక కట్ చేసిండే ఆనియన్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పోపు వేయించుకోవాలా. తర్వాత మనం కట్ చేసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం సాల్ట్, పసుపు వేసి దీంట్లోకి నీళ్ళు వేయకుండా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలన్నమాట. అది మగ్గే లోపల అయితే ఒక 4 ఎగ్స్ ని బీట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇది మగ్గినాక మనం బీట్ చేసుకోండే ఎగ్స్ వేసుకోవాలన్నమాట. సో వేసి కాసేపు దీన్ని కలుపుకుండా దీంట్లోకి ఎగ్ స్మెల్ పోయేదానికోసము నేను కొంచెము పెప్పర్ పొడి వేస్తాను. అలాగే కొంచెం గరం మసాలా వేసేసి లో ఫ్లేమ్ లో దీన్ని కలుపుతా ఉంటే సో మనకి స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే చపాతీతో తింటే మాత్రం అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.